వావ్ వావ్, ఓయమ్మో ఓయమ్మో, వామ్మో, కొట్టు కొట్టు కొట్టు, అది. హలో, అవునండి, కంటెస్టెంట్ 3 శిల్ప. బావగారి పేరేంటి? చంద్రశేఖర్. చంద్రశేఖర్ అంటండి. అయ్యో అవునా, అలా జరుగుతుందా? రోజునా? ఏంటి మంచిర్యాల మార్కెట్ మొత్తం అన్ని పిండులు? ఓకే అండి, ఆగండి, నేను కనుక్కుంటా, ఆగండి. అసలు ఏమండి, మంచిర్యాలలో మీరు బావగారు రోజు పిండ్లు ఎగరేసుకుంటూ పరిగెడతారంట. మీకు తెలియదా అండి? మాది అదే పని అండి. ఇట్లానే అండి, బామలు సత్యభామలు ఎప్పుడన్నా ఇట్లానే ప్రోగ్రామ్ వస్తే ప్రాక్టీస్ కోసం అండి, ముందు జాగ్రత్త. సరే, గట్టిగా చప్పట్లో. కేవలం 9 సెకండ్లో డమ్ డమ్ అనిపించి ఓ శివంగిగా నిలిచింది శిల్ప. కంగ్రాచులేషన్స్. సో మహాలక్ష్మి గారు, మా ఇంటి దేవత సీరియల్ చాలా హ్యాపీగా అందరూ చూస్తున్నారు, సక్సెస్ఫుల్ గా మంచి రేటింగ్ తో వెళ్తుంది. ఎలా ఉంది? ఆ కుటుంబ వాల్యూస్ కి మీరు వాల్యూ ఇస్తున్నారు, అలాగే డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు, అండ్ ఎమోషన్స్ బాగా పండుతున్నాయి. సో సీరియల్ గురించి మా వాళ్ళకి యాక్చువల్లీ మా ఇంటి దేవత ఏంటంటే, నాకు చేస్తున్నప్పుడు కానీ టెలికాస్ట్ చూస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక సీరియల్ లా అనిపించదు. రెగ్యులర్ గా అత్త కోడళ్ళ పోరు, లేకపోతే ఒక హీరో ఉండి 2 హీరోయిన్లు, ఇవన్నీ టార్చర్ లేకుండా మన ఇంట్లో సమస్యలే ఎమోషన్స్ తో చూపిస్తున్నాం అనమాట. పర్సనల్లీ కానీ ఆన్ స్క్రీన్ కానీ చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ఆఫ్ ద స్క్రీన్ కూడా మేము అలాగే ఉంటాం, ఎక్కువ బాండింగ్ ఉంటుంది ఆ సీరియల్ అంతా కూడా. ఆర్టిస్టులు అందరూ నిజంగానే ముగ్గురు బ్రదర్స్ కానీ, ముఖ్యంగా అమ్మ, వీళ్ళందరూ చాలా అటాచ్మెంట్ ఉంది. డైలీ లంచ్ తినడం, ఒకరికొకరు తినిపించుకోవడం, ఆఫ్ ద స్క్రీన్ కూడా అదే కంటిన్యూ అవుతుంటుంది. సో ఇప్పుడు ఎలాగో ప్రతి ఇంట్లో అన్నదమ్ముల మధ్య, అక్క తమ్ముల మధ్య ఏదైతే ఇష్యూస్ ఉంటాయో అవే ఉన్నాయి అక్కడ కూడా. సో పెద్దగా మనం స్క్రిప్టెడ్ గా అనిపించదు, ఇంట్లో జరిగే న్యాచురల్ థింగ్స్ అక్కడ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకే మీరు ఇంతగా ఆదరిస్తున్నారు, అండ్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఈ రోజు మహాలక్ష్మి మన షోకి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటి దేవత అలాగే మన బాములు సత్యభామలు చూస్తూనే ఉండండి. ఇప్పటివరకు చూసి ఎలా ఆదరించారో ఇకపై నుంచి కూడా అలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు జ్యోతి గారు. జ్యోతి గారు ఎలా ఉన్నారు మా? మనం అంతా ఒకటే ఫ్యామిలీ, ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా 1.5 years క్రితం నా నుండి దూరం అయిపోయింది. చిన్నప్పుడు ఎంతో కష్టపడి తన ఆరోగ్యం బాగాలేకుండా మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. అందరము మంచిగా సెటిల్ అయిన తర్వాత నా కూతురు ఇంత పేరుతో ఉందని చాలా ఆనందపడేది. ఏమైంది అసలు అమ్మకి? మైకిలా పెట్టుకోండి. అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక వాటర్ లో పడి చనిపోయింది. అసలు అంటే వాటర్ లో పడడం అంటే జారి పడిపోయారా? జారి పడిపోయారు వాటర్ లో. చెరువులోనా ఇంటిదే? అక్కడ డ్యామ్ దగ్గర జారి పడిపోయారు. ఎవరెవరు వెళ్ళారు? కూడా మీరు లేరమ్మా? లేము అసలు. అమ్మని అనుకోకుండా వెళ్ళింది, అసలు ఎట్లా వెళ్ళిందో ఏమీ తెలియదు. తల్లి కూతుర్ల రిలేషన్ నిజంగా అంటే మనం ఏ బాధ అయినా అమ్మకే చెప్పుకోగలుగుతాం. ముందు అమ్మతో ఉన్న అనుబంధం మరి ఎవరితో ఉండదు. సో అంటే ఇప్పుడు అమ్మ ఏదో చూద్దామని డ్యామ్కి వెళ్ళారు, నీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? అలా అయింది. మేము ఒకటి అంత చూసాము, దొరకలేదు. ఒకటి తర్వాత తెలిసింది. మీ పిల్లలు? పాప బాబు. సో అమ్మ అంటే అందరికీ ఇష్టమే, ఆ వయసుతో తేడా లేదు. కానీ మీరు కూడా ఒక అమ్మగా మీ పిల్లల కోసం మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఎన్ని రోజులైంది? 1.5 years. కానీ ఇంకా అమ్మ మీ పక్కనే ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఉన్నట్టు అన్నిట్లో నాకు సహకారం ఉన్నట్టు. నా బిడ్డ ఎంత మంచి పేరు తెచ్చుకుంది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పేది. భౌతికంగా ఉన్నా లేకపోయినా బంధం అదే స్ట్రాంగ్ గా ఉంటుంది, అమ్మ ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. సో శిరీష్ గారు మీరేమంటారు? అంటే యాక్చువల్లీ లైఫ్ లో ఏ బాండింగ్ అనే రీప్లేస్ చేసుకోవచ్చు.
ఎవరికైనా ఒక ఆప్షన్ ఉంటుంది, కానీ అమ్మ నాన్నకు ఆప్షన్ ఉండదు. వాళ్ళ ప్లేస్ లో అయితే ఇంకొక, ముఖ్యంగా మా అమ్మ, ఆవిడ చేయని కష్టం లేదు మా ముగ్గురిని పెంచడానికి ఇవాళ రోజు వరకు. అంటే నాన్న చనిపోయినప్పుడు అయితే రియలైజ్ అయ్యాము, మేము ముగ్గురం చాలా కష్టపడి నాన్నని బ్రతికించుకోవడానికి ట్రై చేసాము. ఆయన ఎలాగూ కాపాడుకోలేకపోయాం. మేము సెటిల్ అయ్యాను, ముగ్గురు సిస్టర్స్ సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నప్పుడే ఆయన పోయారు. ఎవరినైనా ఉన్నన్ని రోజులే హ్యాపీగా చూసుకోవాలి, అదే రియలైజ్ అయ్యాను. అందుకే మా అమ్మని ఇప్పటికీ నేను నా కూతురు లాగే చూసుకుంటా. మనం అమ్మాయి కాబట్టి మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి, మన పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి. అయినా మీ కూతురు ఉంది, మీ అమ్మాయి పుట్టింది కదా, మీ అమ్మాయి ఉందనుకోండి. ఇప్పుడు శిరీష గారు ఒక ఆర్టిస్ట్ గా ఎంత ఫేమస్ అయ్యారంటే అమ్మ బ్లెస్సింగ్స్. సో వెనుక ఉండే సపోర్ట్. సో మీరు మంచిర్యాలలో ఇంత ఫేమస్ అయ్యారంటే అమ్మగారి సపోర్ట్. జ్యోతి ఒక పొజిషన్ లోకి వెళ్ళిందంటే అది మీ అమ్మగారి పెంపకం. బట్ మీరు స్ట్రాంగ్ గా ఉండి మీ పిల్లల్ని ఒక పొజిషన్ తీసుకెళ్ళాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు. సో మీరు ఒక చెల్లి దగ్గరికి, ఓ తమ్ముడి దగ్గరికి వచ్చినట్టు వచ్చారు ఇక్కడికి. సో మీరు ఒట్టి చేతులతో వెళ్తే మాకు కూడా, మా సిస్టర్ అలా వెళ్తే మాకు కూడా నచ్చదు.